ఒక సిస్టంలో కానీ, ఒక ఆర్గనైజేషన్లో కానీ, లేదా రిలేషన్షిప్లో కానీ ఉన్న ఎవరైనా, ఎవ్రీబడి ఈజ్ రిప్లేసబుల్. నేను లేకపోతే కంపెనీ ఏమైపోద్దో, నేను లేకపోతే ఈ ఆఫీస్ ఏమైపోద్దో, నేను లేకపోతే ఈ ఇల్లు, ఈ రాష్ట్రం, దేశం ఏమైపోతాయో అని అనుకుంటాం. ఏం నష్టం లేదు, అన్నీ మామూలుగా రన్ అవుతాయి. నువ్వు ఉన్నా లేకపోయినా అన్నీ నడుస్తాయి. మీలో ఉన్న కొన్ని స్పెషల్ క్వాలిటీస్ వలన మీరు లైఫ్లో ఈ పొజిషన్లో ఉండుండొచ్చు. మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న పర్స్పెక్టివ్, మీకున్న ఐడియాలు, మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు తెచ్చే ఎనర్జీ, ఇలా ఎన్నో మంచి క్వాలిటీస్ మీలో ఉండొచ్చు. ఆ విషయంలో మీరు ఇర్రీప్లేసబుల్ అయినప్పటికీ, మీ టైం బాగుండకపోయినా, మీ టైం దగ్గర పడినా అందరూ మిమ్మల్ని పక్కన పెడతారు. ఎన్నో ఏళ్ళు పనిచేసిన కంపెనీలో మీ రిటైర్మెంట్ రోజున మీరు చాలా ఎమోషనల్ అవుతూ ఫేర్వెల్ స్పీచ్ ఇస్తూ ఉంటారు. హౌ ఐ బిల్డ్ దిస్ ఎంటైర్ సిస్టమ్ అని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క మీ స్పీచ్ నడుస్తుంటే ఒకడు మీ యాక్సెస్ కోడ్ డీయాక్టివేట్ చేస్తుంటాడు, ఇంకొకడు మీ కంపెనీ ఈమెయిల్ లాగిన్ అవుతూ పాస్వర్డ్ మార్చేస్తూ ఉంటాడు. రోజు మీకు కాఫీ ఇచ్చే బాయ్ అప్పటికే మీ డెస్క్ ఖాళీ చేసి అన్నీ మీ కారులో పెట్టేసి ఉంటాడు. విల్ మిస్ యూ సార్ అండ్ స్టాఫ్ అందరూ కన్నీళ్ళతో క్లాప్స్ కొడుతూనే ఉంటారు. సేమ్ టైం మీ సీట్లో కూర్చోపోయాడు మీ పక్కనే బాధగా నిల్చొని మీ స్పీచ్ ఎప్పుడైపోద్దా ఒక పెగ్గేద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సెండ్ ఆఫ్ పార్టీ అయిపోగానే నెక్స్ట్ డే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం ఇంట్లోనే. ఆఫీస్ నుంచి ఎవడన్నా వచ్చి మన దగ్గర సలహాలు, అనుభవాలు అడిగి తెలుసుకుంటారేమో ఎదురు చూడొద్దు. ఎవ్వడు రాడు. ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు చాట్ జీపీటీని అడుగుతారు. రోజులు మారిపోయాయి. ప్రపంచం లైట్నింగ్ స్పీడ్తో పరిగెడుతుంది. కళ్ళు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనందరం మర్చిపోకూడని విషయం, స్టీవ్ జాబ్ was replaced twice from his own company. లైఫ్ అంతా ప్రూవ్ చేసుకుంటూ బతకలేం. పొజిషన్ లేదా సక్సెస్లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం, తర్వాత అందరూ మళ్ళీ మర్చిపోతారు. అందుకే బాగున్న రోజుల్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. నేనే లేకపోతే అని ప్రతి అత్తగారు అనుకుంటారు, కానీ కొత్త కోళ్ళు వస్తుంది, ఆమెకేంటి ఇల్లు బాగా చూసుకుంటుంది. అయితే బీయింగ్ రిప్లేసబుల్ ఈజ్ నాట్ ఏ ఇన్సల్ట్, ఇట్స్ లిబరేటింగ్. మీరు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యాయి అని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకడం నేర్చుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి, న్యూ ఛాలెంజెస్కి అడాప్ట్ అవ్వండి, వాల్యూ యువర్ సెల్ఫ్. ఇంకా ఆఫీస్ని, ఇంటిని మీ నెత్తి మీద పెట్టుకొని మొయ్యనక్కర్లేదు. ఏదైనా హాలిడేకి వెళ్ళండి, రోజు మీ కుక్కతో ఆడుకోండి, లేదంటే మీ నైబర్ దానికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. పవర్, మనీ, సక్సెస్ జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా బతకడం నేర్చుకోవాలి. నేనే లేకపోతే అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో అమ్మ చేసిన వంట తప్ప మిగతా అన్నీ అందరూ రిప్లేసబుల్.